వచ్చేసరికి నేను గబాలన ఆ కాలు పట్టుకొని ఒక్కసారిగా పైకి లాగేసాను పిల్లని. దేవుడి దయ వల్ల ఆ పిల్ల కూడా ఆ సమయంలో ఆ నీళ్ళు కూడా ఏం తాకుండా నీళ్ళు నోరు బిగపట్టేసి ఉందంట. సరే ఆ సమయంలో నేను అక్కడుండి దేవుడు ఆ పిల్లని కాపాడి గొప్ప కార్యం జరిగించాడు. అయితే ఆ సమయంలో మేము గనక అక్కడ ఎవరకం లేవనుకోండి, ఈరోజు ఈ పుట్టినరోజు మనీసా చేసుకునేది కూడా కాదేమో. సరే కానీ దేవుడు మా పట్ల ఎన్నో గొప్ప కార్యాలు ఆశ్చర్యకాలు జరిగించుకుంటూ వచ్చాడు. అయితే నేను ఇలాగా చేయాలని కూడా అనుకోలేదు, కానీ సడన్గా అక్కోళ్ళు పుట్టినరోజు చేసుకోవటానికి వస్తున్నారు అనుకునేసరికి సరే దేవుని స్తుతి కొడుకు ఏర్పాటు చేసుకుందాము. అలాగా ఆ రోజు నుంచి కొద్దిగా మనసు అమ్మాయి దాంట్లో పడిన కానీ స్తుతి కొడుకు పెట్టుకోవాలన్నట్టుగా అనిపిస్తుందని సడన్గా ఇలాగా స్తుతి కొడుకు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మా కోసం, మా కుటుంబం కోసం, మనీషా కోసం ప్రార్థన చేస్తూ ఉండండి. నేను కూడా ప్రార్థన చేసుకుంటాను. ఇదే నా సాక్ష్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నందు ప్రియమైన బిడ్డలారా, అయిన యేసు నామములో మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. చదవబడిన వాక్య భాగాన్ని మరొకసారి మనం చదువుకుందాం. చూడండి, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 46వ అధ్యాయం 4వ వచనాన్ని మనం యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనాన్ని చదవండి. పేజీ నెంబర్ 608, పేజీ నెంబర్ 608, యెషయా గ్రంథము 46వ అధ్యాయం 4వ వచనం. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొనువాడును నేనే, తల వెంట్రుకలు నిరియు వరకు నిన్ను ఎత్తుకొనువాడును నేనే. నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకొనువాడును నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. దేవునికి స్తోత్రం. మంచిది, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. పరిశుద్ధుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారియగు తండ్రి, మీ ఉన్నతమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవా, ఇప్పటి వరకు ఎంతవరకు నాయన పాటల్లో మీరు మహిమ పొందారు ప్రభువా. మన దాసుడు చెప్పిన సాక్ష్యంలో మీరున్నారు ప్రభువా. వారు ఎందును బట్టి నాయన యొక్క కూడికను ఏర్పాటు చేశారో నువ్వు సర్వాంతర్యామికు దేవుడు కాబట్టి నీకు తెలుసు ప్రభువా. ఇదిగో నాయన తన కుమార్తె పట్ల మీరు చేసిన కార్యాన్ని బట్టి మనిషి పట్ల దేవా ఈ రోజు నాయన మరొక నవనూతన సంవత్సరంలోనికి ప్రభువా ప్రవేశపెట్టినందుకు నాయన అయ్యా 2 విధాలుగా ప్రభు నీ బిడ్డలను స్తుతిస్తున్నారయ్యా. అది కేవలం నీ కృప మాత్రమే నాయన. అయ్యా నా తండ్రి, ఇదిగో వారి బలము వారి జ్ఞానము కలిగినది ఏది కాదు, కానీ నాయన నువ్వు చూపుతున్న అపారమైన ప్రేమే ప్రభువా. అందును బట్టి మీ కృతజ్ఞతా స్తోత్రాలు. కాబట్టి నాయన ఈ యొక్క సమయంలో మనిషికి నాయన ఇదిగో నీ వాగ్దానాల ప్రకారం 2 దీవెన వచనాలు మాట్లాడుతుండగా ప్రభువా మీ ఆత్మ మాత ఉంచండి. వచ్చిన 5 బిడ్డలందరినీ కూడా మీరే జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించడిగా వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. గట్టిగా చదువుదాం ఒకసారి హల్లెలూయా. 2 చేతులు చదువుదాం ఒకసారి హల్లెలూయా. మంచిది ప్రియులారా, మరొకసారి మన ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది. మరి ఈరోజు మనం ఎందును బట్టి ఇక్కడ కూడుకొని ఉన్నాం చెప్పండి అమ్మ, ఎందును బట్టి మనం కూడుకొని ఉన్నాం? ఈరోజు మనిషి పుట్టినరోజు. దేవునికి స్తోత్రం. మరొకటి, తన తండ్రి చెప్పిన సాక్ష్యాన్ని బట్టి దేవుడు ఆమెను రక్షించిన రోజుగా మరి బిడ్డలు ఈ రోజున సుదుకుడికి ఏర్పాటు చేసి ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఏది ఏమైనప్పటికీ ప్రియులారా, ప్రభువు నా మనసులో ఉంచిన 2 విషయాలు మీతో మాట్లాడి నేను వాక్యాన్ని ముగిస్తాను. అందరూ కూడా శ్రద్ధగా వినండి. ఈ చదవబడిన వాక్య భాగము యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనం మనం చూస్తే ప్రియులారా, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొనువాడును నేనే. ఈ మాట ఎవరంటున్నాడంటే యెషయా ప్రవక్త మరి ప్రజలతో మాట్లాడుతున్నాడు.
దేవుని ఎరిగిన బిడ్డలతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. ఈ మాట చాలా అత్యంత విలువైన మాట. ఇప్పుడు మనం ధ్యానిస్తున్న ఈ మాట అత్యంత విలువైన మాట. ముదిమి వచ్చు వరకు అంటే ముసలితనము వచ్చే వరకు కూడా ఎత్తుకొని వాడను నేనే 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 అంటున్నాడు. ఏంటంట? ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని వాడను నేనే అని ఆయన మాట్లాడుతున్నాడు. ఈరోజు మరి మనిషి జీవితంలో మరి దేవుడు ఎంతో ఘనమైన కార్యాన్ని జరిగించాడు. దేవునికి స్తోత్రం. ఎత్తుకొనుచున్నవాడును అన్న మాటకు అర్థము, దాన్ని ఇంకా లోతుగా ఆలోచిస్తే అంటే క్రింద ఉన్న వారిని ఎత్తుకుంటామని అర్థమే కదా. ఇప్పుడు పిల్లవాడు నడుస్తున్నాడు, మనం ఎత్తుకున్నామంటే అతను ఎక్కడున్నట్లు కింద ఉన్నట్లు మనం అతన్ని ఎత్తుకున్నట్లు. మరి నిజంగా మరి వారి తండ్రి గారు చెప్పిన సాక్ష్యాన్ని మీరు గమనించారు కదా. మరి ఆ రోజు మన అనుకున్న రీతి గట్ట వెళ్ళి మరి ఆ బావిలో పడినప్పుడు మరి ఆమెను ఎత్తుకున్నంత జ్ఞానాన్ని కావచ్చు, దేవుడు ఆ క్షణాలు చూసే విధానం కావచ్చు, తన తండ్రికి ఒక మంచి ఆలోచన ఇచ్చి దేవుడి మధ్య ఈరోజు మన మధ్యలో సజీవ లెక్కల మనిషి అని నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని ఆయన ఎలాంటి వాడే అంటే ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని వాడను నేనే. కొన్ని సందర్భాలు, కొన్ని పర్యాయములు తల్లిదండ్రులు అన్నవారు కూడా కొన్ని సందర్భం మనం ఏమి చేయలేనప్పటికి కూడా ఆయన ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని వాడును నేనే. ఇక్కడ ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని వాడును నేనే అన్న మాటని మీరు గమనిస్తే ప్రియులారా, మనమైతే ఒక వయసు వచ్చిన వాటికి మనం ఎత్తుకుంటాం, లేదా తనకు ఏజ్ ఎంత వాటికి ఉండాలో అంత వాటికి మనం ఎత్తుకుంటాం. కానీ కాడెత్తి పెరిగి నాకు ఎత్తుకుంటామండి, ఎత్తుకోం. కానీ మన కాడెత్తిగా ఉన్నప్పటికి కూడా ఆయన భారంగా భావించకుండా, నువ్వు ముసలిదాని అయిపోయినా కూడా నేనేం చేస్తాను, నేను ఎత్తుకుంటాను. నువ్వు ముసలోడమైనా కూడా నేనేం చేస్తాను, నేను ఎత్తుకుంటాను. అంటే ముదిమి వచ్చే వరకు, ముదిమి వచ్చే వరకు, ముసలితనం వచ్చే వరకు, నువ్వు బాల్య దశ మొదలుకొని ఏమండి చివరి దశ అనగా వృద్ధాప్య దశకు వచ్చే వరకు కూడా నిన్ను ఎత్తుకొని వాడను నేనే. నేనే అంటున్నాడు. అంటే నేనే అంటున్నాడు అంటే అర్థం ఆయన ఎత్తుకరడానికి సమర్థుడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎత్తుకోవడానికి ఆయన సమర్థం కలిగిన దేవుడు. అందుకే ఆయన ఈ మాట మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? ముదిమి వచ్చే వరకు, ఇంకా కొంచెం పై 3వ వచనం కూడా చూస్తే ప్రియులారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారిలారా, తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నేను చంక పెట్టుకున్న వారిలారా నా మాట ఆలకించండి చెబుతున్నాడు ప్రజలతో. ఏమని చెబుతున్నాడు? గర్భమున పుట్టినది మొదలుకొని. ఏంటంట? గర్భమున పుట్టినది మొదలుకొని. ఈరోజు మరి మనిషి జీవితంలో కూడా మరి 2020 సంవత్సరం నవంబర్ 24వ తేదీన ఏం చేయబడింది? ఆమె గర్భమున పుట్టి ఆమె ఈ లోకం మీదకి రావటం జరిగింది. అర్థమవుతుంది. దేవుడు మంచి ఆయుష్నిచ్చి ఈరోజు మన మధ్యలో నిలబెట్టాడు. కానీ ఇక్కడ ఈ ప్రాముఖ్యమైన మాట ఏంటో చూసారు? గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారిలారా, తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నేను చంక పెట్టుకుని వారిలారా అంటున్నాడు. అంటే ఎత్తుకుంటున్నాను, చంక ఎత్తుకుంటున్నాను అనేసి తన బిడ్డల విషయమై చెబుతున్నాడు. ఈరోజు మరి మనిషి జీవితంలో కూడా అదే రీతిగా దేవుడు ఎత్తుకున్న విధానాన్ని బట్టి మరి ముఖ్యంగా పుట్టినరోజు విషయం మనము చిన్నగా చేసినప్పుడు కూడా, కానీ ఈరోజు ఇలా కృతజ్ఞత కూడిక మెయిన్ కారణం ఏంటంటే దేవుడు సజీవ లెక్కలో నిలబెట్టి ఆమెను ఎత్తుకున్నవాడుగా ఉన్నాడు. ఆ పసిబిడ్డను ఎత్తుకొని తన ఏమి కానికుండా దేవుడు తన రెక్కల చాటున కాచి కాపాడినవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే తన దాసులు ఆయన నమ్ముకున్నప్పుడు దేవుడు వారికి అన్యాయము చేస్తాడండి? చేయడు. తన బిడ్డలకు అన్యాయం చేస్తాడు దేవుడు? చేయడు. కొన్ని పర్యాయాలు మనకు శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు దేవుడు మరి తన దాసులకైనా లేకపోతే తన కుటుంబానికైనా దేవుడు ఒక శక్తిని ఇవ్వగలుగుతాడని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకనే ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకున్న వాడను నేనే, తల వెంట్రుకలు నెరయు వరకు నేను ఎత్తుకున్న వాడును నేనే. ఎందుకు నిన్ను ఎత్తుకుంటున్నానో తెలుసా? అంటే నేను నిన్ను చేసి ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఆయన ఎందుకు ఎత్తుకున్నానన్నాడు చెప్పండి? నిన్ను నన్ను ఆయన చేసుకున్నాడు తన రూపంలో. మనం ఆది కాండంలో చూస్తే తన పోలిక చొప్పున నరుని సృజించును అని ఉండుద్ది. తన పోలిక చొప్పున నరుని సృజించాను. ఎప్పుడైతే మనిషిని బొమ్మను చేసి, ఎప్పుడైతే తన ఆయువును ఊదగా మనిషి ఏమయ్యాడని నరుడు జీవాత్మ ఆయను. అంటే ఆయన చేసుకున్నాడు కనుక ఆయన ఏం చేస్తాను? నిన్ను ఎత్తుకుంటాను, ముద్దాడుతాను, చంక పెట్టుకుంటాననేసి ప్రజలకు జ్ఞాపకం చేస్తున్నాడు. తల్లి ఒడిలో ఉండిన మొదలుకొని ఇప్పటి వరకు మిమ్మల్ని చంకను ఎత్తుకునేవాడును నేనే.
ముదిమి వచ్చే వరకు అంటే మీ తల వెంట్రుకలు కూడా నెరిసేంత వరకు కూడా ఎత్తుకుని వాడును నేనే అని యెషయా ప్రవక్త ద్వారా ప్రజలు చెబుతున్నాడు. ఈరోజు మనిషి జీవితంలో కూడా దేవుడు తన ఎదుగుదల అంతట్లో కూడా దేవుడే ఎత్తు పట్టుకొనును గాక. ఆమేన్. ఇంకా అద్భుతమైన విషయం మీరు చూసారు లేదో కీర్తన గ్రంథంలో కూడా ఆయన భయపడి ఆయన చిత్తానుసారం నడిచేవారి కంట వారి పాదములకు రాయి తగలకుండా తన దూతలకు ఏమిస్తాడంట, ఆజ్ఞాపిస్తాడంట. ఎంత అద్భుతమైన మాట. ఆయన నమ్మిన బిడలు మరి దైవజనులు మరి గిద్యోనయ్య గారు మరి దివ్యమ్మ గారిని మరి దైవ సేవకులుగా దేవుడు ఏర్పాటు చేసుకున్న విధానం బట్టి ఏమండి వారి సేవ పిలుపును లోబడిని బట్టి ఈరోజు మరి దేవుడు తన కుమార్తెను వారితో ఉండేవాడిగా చేయగలిగాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన నమ్ముకున్న బిడ్డలు ఆయన నిజమే కదా, తన దూతలకు ఏమిచ్చాడు, ఆజ్ఞాపించాడు. అందుకని అతను మరలా లేవనెత్తగలిగాడన్న విషయాన్ని మనము మరి సాక్ష్యాన్ని బట్టి మీరు విన్నారు. కాబట్టి మన దేవుడు ఎత్తుకునేవాడు, అంతేగాని పడగొట్టేవాడు మాత్రము కాదు. మనుషులు పడగొట్టాలని చూస్తారు, పైకి రాకుండా చెడగొట్టాలని చూస్తారు, ఎన్నో రకాలుగా ఎన్నో కుయుతులు పొందుతారు. కానీ దేవాతి దేవుడు మాత్రం అలాంటి వాడు కాదు. ఉదయం వచ్చే వరకు ఎత్తుకునేవాడును నేనే అని మాట్లాడుతున్న మాట మీరు గమనించాలి. కాబట్టి నేను చేసి ఉన్నాను కనుక చంక పెట్టుకునేవాడును నేనే, నిన్నెత్తుకొని రక్షించిన వాడును కూడా నేనే. రక్షించింది ఎవరు చెప్పండి? మన బలమా, జ్ఞానమా? కానే కాదు. దేవుని యొక్క కృప, రక్షణ మనకు సిద్ధంగా ఉంది కాబట్టి దాన్ని బట్టి ఈరోజు మరి మనిషి జీవితంలో దేవుడు మరి గొప్ప కార్యాన్ని జరిగించారు. వారి కుటుంబంలో కూడా దేవుడు సంతోషాన్ని కలగజేశాడు. కాబట్టి మీరు కూడా ఆ పాప నిమిత్తము దేవుళ్ళు ఫలించాలని మనము బంధువులుగా రక్త సంబంధులుగా దైవ జనాంగంగా ఇలా కూడి ఉన్నాం. కాబట్టి మనము ఆ బిడ్డను మనం నిండు మనసు ఆశీర్వదించే వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. మరొక మాట మీరు చూస్తే ప్రియులారా, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. దేవునికి స్తోత్రం. రెండవది ఏంటయ్యా నేను చెప్తున్న మాట ఏంటంటే ఆశీర్వాదము దేవుని యొద్ద నుండి వచ్చిందని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఈరోజు మరి దేవుడు మనిషిని 4 సంవత్సరాలు తన రెక్కల చాటున కాచి కాపాడి ఎన్నో సంవత్సరాలు పెట్టాడండి? కాదన్నాడుగా ఆయన కాదన్నాడు. 5 సంవత్సరాలు దేవుడు కాచి కాపాడి 6వ సంవత్సరంలోనికి ప్రవేశపెట్టాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు మరి ఇన్ని సంవత్సరాలు తన రెక్కల మీద మోయిచు ఎత్తుకొనొచ్చు ఏమండి అన్ని విధాలా. మరి ఈ మధ్య స్కూల్కి కూడా వెళ్తున్న పాప మరి స్కూల్కి వెళ్తూ వస్తున్నప్పుడు కూడా దేవుడు మరి అక్కడ కూడా టీచర్లో కూడా ఒక పేరు సంపాదించుకుంది. అందరికన్నా కూడా ఏం అమ్మాయి బాగా చదువుతుందండి, ఇంగ్లీష్ మీడియంలోనే అట్ట చదివేస్తుందనేసి ఫస్ట్ వచ్చిందండి, టాపర్ అని కూడా చెబుతున్నారు ఇప్పుడు 1వ తరగతికే. అలా జ్ఞానాన్ని ఎందుకంటే అది నేను ఎందుకు చెబుతున్నానంటే దేవుని సన్నిధిలో ఆత్మ సంబంధమైన జ్ఞానము ఉండిద్ది. ఈ ఆత్మ సంబంధమైన జ్ఞానం ఏంటిది అంటే శరీరానికి ఉపయోగకరమైంది, ఆత్మకు కూడా ఉపయోగకరమైంది. శరీరానుసార జ్ఞానం ఏంటి అంటే శరీరానుసారం వాటికి ప్రవర్తించింది, కానీ ఆత్మ వృద్ధి చేసుకునే జ్ఞానం మాత్రం ఈ లోకంలో ఉండదు. అందుకని దేవుని జ్ఞానం అనగా పైనుంచి వచ్చే జ్ఞానం అంట త్వరగా లోబడిద్దంట, అది త్వరగా కోప్పడదట. అర్థమవుతుంది? పైనుంచి వచ్చే జ్ఞానము త్వరగా లోబడిద్ది. అలాంటి జ్ఞానాన్ని దేవుడు మనిషికి దయచేయునుగాక. కాబట్టి ప్రతి శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరము పర సంబంధమై ఉండాలి. అంటే ఈ లోక సంబంధమైనవి కావు. ఏ సంబంధమై ఉండాలంట? పరమ సంబంధమై ఉండి ఆ జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చును. అంటే ఆశీర్వాదమైన ఏదైనా కూడా ఎవరి నుంచి వచ్చిందంట? జ్యోతిర్మయుడైన తండ్రి యొద్ద, అనగా జ్యోతిర్మయుడు అంటే వెలుగు, వెలుగైన దేవుని యొద్ద నుంచే ఏ వరాలు ప్రాప్తిస్తాయి అంట? పరసంబంధమైన దీవెనలు ప్రాప్తిస్తాయి. ఆశీర్వాదకరం కూడా దేవుడి బిడ్డను కాచి కాపాడుతాడు. కాబట్టి ఒక మాట ఏంటంటే మరొక మాట మీరు చూసుకొని మన వాక్యాన్ని ముగించుకుందాం. చూడండి సంఖ్యాకాండము 6వ అధ్యాయం 24వ వచనం కూడా చూడండి. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24వ వచనం. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24వ వచనం. యెహోవా నిన్ను ఆశీర్వదించును, నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. దేవునికి స్తోత్రం. ఈ చదవబడిన 2 వచనాల్లో కూడా అతి శ్రేష్టమైన మాటలు ఉన్నవి. ఏంటయ్యా అంటే యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు, రెండవది నిన్ను కాపాడతాడు.
దేవునికి స్తోత్రం. ఏం చేస్తాడు? దేవుడు ఆశీర్వదిస్తాడు, రెండవది కాపాడతాడు. ఈరోజు మరి మనిషి జీవితంలో దేవుడు కాపాడినట్లే కాదండి, ఎంతో గొప్ప కార్యం అది. అది మాటలతో వర్ణించలేనిది, అర్థమవుతుందా? చేతులతో చెప్పినా కూడా రానిది. ఆ సమయంలో దేవుడు ఎంతో తన కృపను ఉంచాడు కాబట్టి, తన దాసుల్ని మరి ఆయన పని చేసుకున్నాడు కాబట్టి, పనికి లోబడ్డారు కాబట్టి దేవుడు వారి కుటుంబంలో ఒక ఘనమైన కార్యము మరి ఈరోజు మరి సాక్ష్యముగా మీ ముందు తాను చెప్పుకున్నాడు. ఈరోజు అదే రీతిగా తన పాపను కూడా దేవుడు మరి బ్రతికించి యొక్క 6వ సంవత్సరంలోనికి దేవుడు క్షేమముగా నడిపించి, అందుకని నా వలన నీకు దీర్ఘాయువు కలుగునని సొలొమోను రచించిన సామెతల్లో మనం ఆ మాటను చూడగలుగుతాం. ఒక 5 సంవత్సరాలలో నుంచి 6వ సంవత్సరం వెళుతున్నామంటే అది ఎవరి వలన అంటే దేవుని వలన. అంతేగాని నీవు నేను కూడబెట్టిన ఆస్తులు అంతస్తుల వల్ల కాదు. ఈ రోజుల్లో ఆస్తులు అంతస్తులు సంపాదించిన వాళ్ళు ఉన్నా కానీ ఆరోగ్యం లేకుండా చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నేటి దినాన్ని చూడలేక మనకంటే గనులైన వారు ఎంతోమంది ఉన్నారు. అంటే ప్రియులారా, ప్రాముఖ్యంగా నేను చెప్తున్న మాట ఏంటంటే, రక్షించువాడు నేను అన్నాడు కాబట్టి నువ్వు ఏ స్థలంలో ఉన్నా కూడా ఆయన రక్షణ ఆధీనం నీ ప్రకారం నువ్వు చుట్టూ లేకపోతే నిన్నెవరు కూడా ఏమి చేస్తారా? ఆయన కంచున్నంత వరకు నిన్ను ఎవరేమీ చేయలేరు. ఏబు చుట్టూ కంచున్నంత వరకు అపవాది కూడా ఏం చేయలేకపోయాడు, ముట్టలేకపోయాడు. కంచె తీస్తే వాడికి అవకాశం వచ్చింది. కాబట్టి మీ బిడ్డల నిమిత్తం కూడా ఈ రీతిగా ప్రార్థన చేయండి. ప్రభువా, నేను తల్లిగా తండ్రిగా నా ముందుంటే నేను తోడుకుంటానేమో, కానీ కొన్ని చదువులకు వెళ్తున్నప్పుడు వచ్చినప్పుడు నేను ఎన్ని వేల ఉండలేను కదా. అందుకని నా బిడ్డకి నీవే కంచిగా, కొండగా, కోటగా, దుర్గముగా, శైలముగా నీవే నా బిడ్డ చుట్టూ నీ ప్రాకారం ఉంచమని తల్లిదండ్రులుగా బిడ్డల నిమిత్తం ఎల్లప్పుడూ ప్రార్థించేవారు అయి ఉంటేనే ఆ ప్రార్థన బిడ్డలకు ప్రయోజనకరమైంది. అంతేకాని మనం ఏమి చేయకుండా ఉంటే అది మనకి క్షేమకరము కాదన్న విషయాన్ని కూడా మీరు బాగా గుర్తుంచుకోవాలి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఇక్కడ అందుకన్నాడు యెహోవా ఆశీర్వదిస్తాడు, రెండవది కాపాడుతాడు అన్నమాట. ఇక ఆ మాట చెప్పిన తర్వాత అన్న మాట ఏంటి? అక్కడే చదవండి, ఆ మాట చదవండి. తన సన్నిధిని ప్రకాశింపజేసి, యెహోవా నీ మీద తన సన్నిధిని ఉదయింపచేసి నీ సమాధానము కలుగ చేయనుగాక. అట్లు వారు ఇశ్రాయేలు మీద నా నామం ఉచ్చరించడం వల్ల నేను వారిని ఆశీర్వదించేదును. బిడ్డల కట దేవుని నామాన్ని ఉచ్చరించే విధానం నేర్పాలి. దేవుని నామానికి ఉచ్చరించే విధానం అంటే ఆయన పరిశుద్ధుడని అవన్నీ చెబితే వారు దేవుళ్ళు ఎదగలుగుతారు. అప్పుడు అలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. మరి మనిషి మరి దేవుళ్ళు ఎదుగుతుంది. ప్రార్థన అంటే మరి ముందుండిద్ది, మనకన్నా ముందు మైకులు తీసుకుంటారు, వాళ్ళే ప్రార్థనలు పాటలు కూడా పాడే అంత దేవుడి స్థితిలో ఉంచాడు. దేవునికి స్తోత్రం. ఇంకా ముందున్న దినాల్లో ఇలాగ ఆధ్యాత్మిక జీవితంలో ఆ బిడ్డ ముందుకు ఎదగాలని మీరందరూ ప్రార్థన చేయండి. దైవజనులుగా మేము ప్రార్థిస్తాం. దేవుడు మరి ఆనాడు యేసుక్రీస్తు ప్రభు వారు కానీ మనుషుల దయందును దేవుని దయందును ఏ రీతిగా వద్దెళ్ళాడో అదే రీతిగా మరి మనిషి కూడా మనుషుల దయందును దేవుని దయందును వద్దెల్లింప చేయునుగా. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఈ క్లుప్త సందేశాన్ని దేవుడు కూడా ఆశీర్వదించునుగా. మహాగణుడా, సర్వశక్తిమంతుడా, మీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇప్పటి వరకు ఇంతవరకు నైనా కొన్ని క్లుప్తమైన మాటలు ప్రభా, మరి మనిషి గురించి నువ్వు చేసిన అద్భుతమైన కార్యము గురించి నైనా నువ్వు స్తుతిస్తున్నాం ప్రభా. ఇదిగో ప్రభా, తన తండ్రి గిజ్జోనయ్య గారి నాయన అయా తరుగు ప్రభా, ఇదిగో తల్లి ప్రభా దివ్యమ్మ గారిని బట్టి ప్రార్థిస్తున్నావు నాయన. వారిని ప్రేమించి కుమార్తెని ఇచ్చావు ప్రభా. అయా వారి కుమార్తెలు నాయన ఇదిగో నాయన సొగసైన కిరీటం వల్లే ఉన్నారని ప్రభా ఇదిగో లేఖనాల భక్తులు మాట్లాడారయ్యా. కాబట్టి నీ బిడ్డలు నాయన నీ చేతులకు అప్పచెబుతున్నాను ప్రభా. అయ్యా ఈ రోజు నాయన మరి 5 సంవత్సరాలు రెక్కల చాటున కాచి కాపాడి నాయన 6వ సంవత్సరం ప్రవేశపెట్టినందుకు నాయన మీ కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. దేవా, నువ్వు ఆనాడు ఏ రీతిగా అయితేనైనా మనుషుల దయందును దేవుని దయందును వదిల్లావా ప్రభా, అలాంటి జ్ఞానాన్ని తెలివిని మనిషికి మీరు దయచేయండి. ఆ బిడ్డ ఏ స్థలంలో ఉన్నా అయ్యా స్కూల్కి వెళ్తూ వస్తున్నప్పటికి కూడా నాయన అయ్యా నాయన ఆ బిడ్డ చుట్టూ మీ దూతను కంచి కాపుదలు ఉంచమడుగుతున్నాం. వాగ్దానం చేసే ప్రభా అయ్యా నా దూతకు ఆజ్ఞాపిస్తాను, వారి పాదములకు రాయి తగలకుండా అని వాగ్దానం చేసే ప్రభా. ఈ వాగ్దానం నమ్మదగినదయ్యా. నిజమేనాయన కొన్ని దినముల కిందట ప్రభా ఇదిగో నా తండ్రి ఊహించని కార్యాలు జరిగేవయ్యా. కానీ మీరు నాయన అసాధ్యమైనది నీకు ఏది లేదు కాబట్టి ఇదిగో అన్ని సుసాధ్యం చేయగలిగిన వాడు కాబట్టి నాయన అయా మనిషిని మరి గొప్ప ప్రాణ అపాయం నుంచి మీరు తప్పించారయ్యా. ఈరోజు మధ్యలో ఉంచిన ఆయన బంధువులకు సంతోషాన్ని ఇచ్చారు దేవా. ఒక ఘోర అపాయం నుంచి తప్పించిన ఆయన అయ్యా అందరూ బాధ దేవగాంధ్రు చెందినప్పటికి కూడా నాయన ఈరోజు సజీవులకు నిలబెట్టి సాక్షి నిలబెట్టి
పెట్టినందుకు నాయన ఇదిగో కుటుంబీకులు, రక్త సంబంధులు, తోబుట్టులు అయిన వారందరూ ఇక్కడ చేరి ఉన్నప్పటికీ నాయన ఈరోజు ఘనముగా నాయన యొక్క ఆ పుట్టినరోజు కార్యక్రమాన్ని తన ప్రాణాన్ని గోతికి పోకుండా కాపాడిన అందుకు నాయన మీ కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఇంకా మనిషికి నాయన ఇంకా జ్ఞానాన్ని, తెలివిని దయచేయండి. ఇక నీలో పుష్పించాలి, ఫలించాలి నాయన. ఇక్కడ చేరుకుడిన బిడ్డలందరూ కూడా వారి మనసుతో చిన్న ప్రార్థన చేస్తున్నారయ్యా. ఆ దీవెలన్నీ కూడా బిడ్డలకు ప్రాప్తించినట్లు మీరు కృప చూపిన ఆయన. అలాగే మీ దాసులుగా మానవుడ పలకబడి నీ వాక్య బాటలు పట్టిన ఆయన ఆ బిడ్డకు దీవిని కలుగునట్లుగా మీరే కృప చూపిన ఆయన. మీరే తోడుగా ఉండి ఇదిగోనైనా ఈ సంవత్సరం అంతా మీరు కాచి కాపాడాడు. ఇక ముందున్న దినాల్లో కూడా నాయన మీరే కాచి కాపాడి భద్రపరిచి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికి వందనాలమ్మా, అందరికి వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.